వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అమరాపురం కలెక్టర్ కార్యాలయంలో సయ్యద్ నౌసాద్ అనే మాజీ VRO తన బంగారం గురించి చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. దుడ్డువారి ఆగ్రహారం ముత్తూట్ సంస్థ వారు 58,337కు 2 కాసుల బంగారం తాకట్టు పెట్టినట్లు, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సంస్థ బంగారం వేలం వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 1.40 లక్షల విలువైన ఆభరణాలను తిరిగి ఇవ్వడం కుదరదని సంస్థ చెబుతోందని మీడియాకు తెలిపారు. నాకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలు ఎలా న్యాయం జరుగుతుందంటూ ముత్తూట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాది అమలాపురం సూర్యనగర్లో ఉంటాను. నేను నా బంగారాన్ని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ ముమ్మిడారం గేట్ బ్రాంచ్లో తాకట్టు పెట్టానండి 1.5 years బ్యాక్. వాళ్ళు నా బంగారాన్ని నాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి. అమ్మేసి వేలంపాట వేసానంటున్నారండి. ఆ వేలంపాట వేసిన డీటెయిల్స్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వట్లేదండి. CA గారు అప్పుడే 2-3 సార్లు పిలిచి చెప్పినా కూడా ఆయన మా ముత్తూట్ మేనేజర్ అండి ఆకుల నాగభూషణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు అండి. కాబట్టి అతని పైన చర్య తీసుకోమని నేను కోరుతున్నాను. కలెక్టరేట్కి వచ్చి నేను 3 సార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఫిర్యాదు ఏమంటారు దాన్ని గ్రీవెన్సర్లో నేను 3 సార్లు ఫిర్యాదు చేశానండి. ఒకసారి ఏమో SP గారు గ్రీవెన్స్ కూడా ఇచ్చానండి. SP గారు బాగా స్పందించి CA గారికి డైరెక్ట్ చేశారండి. CA గారు కూడా పిలిచినా అతను రావట్లేదండి. కాబట్టి ముత్తూట్ మేనేజర్ ఆకుల నాగభూషణం మీద చాలా గట్టి. పందిళ్లపల్లి గ్రామంలోని పందిళ్లమ్మ ఆర్చ్ వద్ద ఆదివారం రాత్రి 7:30 గంటలకు సమయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొబ్బరికాయల కొట్టు వ్యాపారి కుమార్తె అన్నపూర్ణపై చెరుకూరి గణేష్, చెరుకూరి మురళి, పుల్లకర బుజ్జి అనే 3 దాడికి పాల్పడ్డారు. రాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే సమాచారం అందుకున్న వేటపాలెం SI జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని 3ని అరెస్టు చేశారు. గాయపడిన అన్నపూర్ణను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నదని పోలీసులు తెలిపారు. దగ్గర పెడితే 7:30కి టయానికి వచ్చారు. చెరుకూరి గణేష్, చెరుకూరి మురళి, పుల్లగర బుజ్జి ఈ 3 కొబ్బరి నీళ్ళకని వచ్చారు కొట్టు దగ్గరికి. వస్తే బాటిల్ ఎంత అని అడిగారు. బాటిల్ ఎంత అని అడిగితే మా అమ్మాయి 100 రూపాయలు అని చెప్పింది. 100 రూపాయలన్నా ఇంకా ఏమన్నా రేటు ఉందా అని అడిగారు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే మా తమ్ముడు వేరే పని మీద వెళ్ళాడు. నా కొడుకుని పిలవండి వేసేయాలండి కొట్టాలండి అని చెప్పి అడిగారు. అడిగితే దేనికి కొడతారని చెప్పి మా తమ్ముడిని పిలిపించింది. ఆ తమ్ముడిని పిలిపించిన తర్వాత రాగానే వాడి మీద కలబడ్డారు. కలబడంగానే నాకు ఫోన్ చేశారు. నేను వచ్చాను. నా మీద కలబడ్డారు. వాళ్ళు ఇతరాలను కూడా వాళ్ళు ఎన్నో గొడవల్లో ప్రతి ఒక్క బ్రాందీ షాప్ కూడా ప్రతి ఒక్క గొడవ వాళ్ళే. వాళ్ళు రౌడీజం చేస్తున్నారు పందిళ్ళపల్లిలో. ఈ పోతూరు నుంచి వచ్చి పోతూరికి దానికి కనీసం బ్రాందీ షాప్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నారు. వాళ్ళని ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. 4 రోజులకి ప్రతి వాడి మీద వెళ్తున్నారు తాగి. వాళ్ళని బాగా శిక్షించాలని నేను. దివిసీమ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అవనిగడ్డ ఆధ్వర్యంలో ఈరోజు A1 ఫంక్షన్ హాల్లో ఒమేగా హాస్పిటల్ సహకారంతో గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది. సంఘ అధ్యక్షుడు KL కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశాన్ని సెక్రటరీ KVS ప్రసాద్ రాజు ప్రారంభించారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సేవలు పల్లెల్లో మరువలేనివని కొనియాడారు. కోశాధికారి TP కొండలరావు వందన సమర్పించగా ఆర్గనైజింగ్ కార్యదర్శి B గణపతి సహకారాన్ని అందించారు. సభలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
గత 5 ఏళ్ల నుంచి మన దగ్గరే ఉన్నారు. ఆయన ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. అలాగే కార్డియాలజిస్ట్, ముగ్గురు న్యూరో సర్జన్స్ ప్లస్ న్యూరాలజిస్ట్ కలిసి ఉండటం, ప్లస్ వాస్కులర్ వారికోస్ వెయిన్స్ ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికి మనకి ఇంట్రొడక్షన్ రేడియాలజీ చూడటం, ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ చూడటం, ఇవన్నీ కూడా అక్కడ ఫెచింగ్ ప్లస్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ 24/7. అలాగే మన ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ గురించి మీకు తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్. తోటపల్లి బ్యారేజీ పాతకుడి ఎడమ కాలువల షట్టర్లు ఇంకా మార్చకపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కలెక్టర్ గ్రీవెన్స్లో వినతి పత్రం అందించారు. 26/5/2025, 29/5/2025 తేదీలలో అధికారుల హామీల మేరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త షట్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎడమ కాలువలో ఒక షట్టర్ పూర్తిగా, మరొకటి కొంతవరకు పనిచేయకపోవడం, వర్షాలు కారణంగా పనులు ఆలస్యం కావడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. 32,000 ఎకరాల ఆయకట్ట ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు నిర్ధారించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తోటపల్లి కాలువల ఆధునీకరణ పునఃసాధన తరఫున ప్రతినిధి వర్గం వచ్చి విజ్ఞప్తి చేసిన మేరకు కాలువలో ఉన్నట్టు షిల్ట్ జంక్ క్లియరెన్స్ చేయడానికి పనులు జరుగుతున్నాయి అన్ని కాలువల దగ్గర కూడాను. అయితే అతి కీలకమైంది తోటపల్లి బ్యారేజ్ వద్ద కుడి ఎడమ ప్రధాన కాలువలు ఏవైతే పాత ఉన్నాయో వాటి దగ్గర షట్టర్స్ ఉన్నాయో ఆ షట్టర్స్ పనిచేయడం లేదు. దానివల్ల తగినంత నీరు రావడం లేదు దిగువకి. ఆ షట్టర్స్ ని మారుస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు అప్పుడు హామీ ఇచ్చారు తమ సమక్షంలోనే మే 26వ తేదీన. అదే సందర్భంలో మే 29వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన చర్చల్లో కూడా జలవనరుల శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో 4వ తేదీ జూన్ నెలలో జరిగిన సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి సమక్షంలో కూడా హామీ ఇచ్చారు జలవనరుల శాఖ అధికారులు. ప్రతి సందర్భంలో వారం రోజులు ప్రక్రియ పూర్తి చేసి టెండర్ చేసి మేము తోటపల్లి కాలువలకి పాత కాలువ ఆయకట్టు రైతులకి న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఈ రోజు సుమారు 4 రోజులు అవుతుంది వారు ఇచ్చిన హామీలు. వారం గొడవ తప్ప వాస్తవానికి పని జరిగేటట్టు లేదు. అది జరగకపోతే ఆయకట్టు ఎడమ కాలువ పరిధిలో ఉంటే పాల్గొనే ప్రాంతం అంతా కూడా ఎండకి ఎండిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అతి లేదు గతి లేదు. తక్షణమే వారి మీద చర్యలు తీసుకొని ఒత్తిడి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తోటపల్లి కాలువల ఆధునీకరణ పునఃసాధన జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తల్లికి వందనం పథకంలో డబ్బుల కోసం తల్లులు గుంపులుగా క్యూ కట్టారు. ప్రభుత్వ సహాయధనం ఖాతాల్లో జమ కాగానే పనులు వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న దృశ్యం కనిపిస్తోంది. కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్యలు, మరికొన్ని బ్యాంకుల్లో నగదు లభ్యత లోపం ఉన్న తల్లులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పథకం ఎంత మంచి ఉద్దేశంతో వచ్చినా అమలులో సమస్యలు తలెత్తడంతో తల్లులు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు బ్యాంకు ఎదుట వేచి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అందరికి డబ్బులు పడ్డాయా? డబ్బులు పడలేదా? అందరికి వచ్చారా? అందరికి డబ్బులు పడ్డాయా? డబ్బులు పడలేదా? అందరికి వచ్చారా? పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కర్లు తల్లికి వందనం పథకం డబ్బులు తమ ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాకు కూడా ప్రభుత్వ పథకం వర్తించాలన్నారు. ఇతరులకు డబ్బులు జమవుతుంటే మాకు మాత్రం ఎందుకు రావడం లేదు? మేము ఏం పాపం చేశామని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ ఖాతాల్లో డబ్బులు వేస్తే సంతోషంగా ఉంటుందన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటియు నేతలతో కలిసి హెచ్చరించారు.
చేయాలి మున్సిపల్ కార్మిక కుటుంబాలకు తల్లికి వందనం అమలు చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని 3 రోజుల క్రితం అమలు చేసింది. ఆర్భాటంగా ప్రారంభించి 13,000 రూపాయలు ఒక్కో కుటుంబానికి ఇస్తున్నట్టు చెప్పారు. కానీ గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకానికి అర్హతగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఈరోజు తల్లికి వందనాన్ని అమలు చేయలేదు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాం సిఐటిగా. ఎందుకంటే గత ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులందరికీ మానవతా దృక్పథంతో వీళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి లేనిపోయిన కొర్రీలు బట్టి సంక్షేమ పథకాల లబ్ధాలు కుదించే ప్రయత్నంలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈ తల్లికి వందనం పథకంని అనర్హులుగా గుర్తించడం, ఈ లక్షలాది మంది కార్మికులు ఈ రోజు నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లేనిపోయిన షరతులు పెట్టి ఈ తల్లికి వందనం పథకాన్ని అడ్డుకోవడం సరైనది కాదు. అర్హులైన కూటమి ప్రభుత్వ పనితీరు సరిగా లేదని విమర్శిస్తూ పార్వతీపురంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, టీచర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మా పిల్లలు పుట్టడం శాపమా అంటూ తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి తల్లికి వందనం పథకంలో నిధులు జమ చేసి మరికొందరికి విస్మరించడాన్ని వారు హేళించారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చే తక్కువ వేతనాలతో పాటు పథక నిధులు అందకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అన్ని షరతులు పాటించినా డబ్బులు ఇవ్వకపోవడం వివక్ష అని చూపించారు. ఇప్పటికైనా ఖాతాల్లో నిధులు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మదేవని రాలేదండి, మా పాపకి తల్లి దేవని, మా పాపకి మా మనవరాలకి 5వ సంవత్సరం రేషన్ కార్డు ఈ రోజు అనమాట. నిన్న ఫోన్ చేసి చెప్తారంటే మీ అత్తగారు అందరూ ఉన్నారు కాబట్టి మీకు అది కూడా రాలేదమ్మా, యాడ్ చేయలేదు అనేసారు. గవర్నమెంట్ ఎంట్రెన్స్ చూపిస్తానండి అని చెప్పారు. పెన్షన్ నా భర్త చచ్చిపోయారండి, పెన్షన్ కూడా రాలేదండి. కృష్ణా జిల్లాలో 8 ప్రమోషన్లు ఉన్నాయి. ప్రమోషన్ హెల్పర్ అర్హత కలిగిన టీచర్ పోస్ట్ కానీ ఖాళీ అయితే అర్హత కలిగిన హెల్పర్ కి ప్రమోషన్ వెంటనే ఇవ్వాలి. అది డిపార్ట్మెంట్ యొక్క ప్రమోషన్ కాబట్టి ఏ ప్రాజెక్ట్ లో అయితే ఎక్కడ ఖాళీ అయ్యిందో సిడిపిఓలు వెంటనే ఫైల్ పెట్టి పీడీ గారు, కలెక్టర్ గారు చైర్మన్ కాబట్టి ఆయన సంతకాలతో అది ప్రమోషన్ వెంటనే ఇచ్చేయాలి. కానీ మన జిల్లాలో ఆ ప్రమోషన్ లో సంవత్సరాల తరబడి జాప్యం చేస్తున్నారు. అసలు కారణం ఏంటి చెప్పరు. అసలు ప్రమోషన్ ఇంటర్నల్ ప్రమోషన్లు అయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఈ జిల్లాలో నోటిఫికేషన్ కూడా అయిపోయింది, ఖాళీలు భర్తీ చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళందరికీ వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మాకు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ యాప్లు పెట్టింది, ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రీ స్కూల్ మెయిన్ అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే ప్రీ స్కూల్ అనేది చాలా కీలకమైంది. ఆ ప్రీ స్కూల్ జరగకుండా ఫేస్ క్యాప్చరింగ్ తోనే రోజంతా కూడా లబ్ధిదారులకు ఫేస్ క్యాప్చరింగ్ ఇచ్చి టీహెచ్ఆర్లు ఇవ్వడం లేదా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా బాల సంజీవిని యాప్ లో ఉన్నాయి. అది మాకు ప్రభుత్వం మార్పులు చేసి పెడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఇంతవరకు ఎటువంటి మార్పులు అనేవి జరగలేదు. కాబట్టి వీటన్నిటి మీద ఈ రోజు మేము అర్హులుగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం సిసి శ్రీనివాసరావుపై గిరిజన గ్రామాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన సుమారు 26 లక్షల రూపాయల మొత్తాన్ని దోపిడీ చేశాడని, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి ఉన్న లోన్లు, శ్రీనిధి లోన్ల విషయంలో ప్రజలతో సంతకాలు తీసుకుని అప్పులు చూపించినట్లు ఆరోపిస్తున్నారు. పీఓ కలెక్టర్ ముందుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శ్రీనివాసరావును తొలగించకపోవడాన్ని గిరిజనులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ కేసుపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాయగఢం క్లస్టర్ గరుగుబిల్లి శ్రీనివాసరావు అవినీతిని అక్రమాలు అరికట్టాలి. రాయగఢం క్లస్టర్ సీసీ అవినీతిని వెంటనే అరికట్టాలి. సీసీ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. సీసీ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. సీసీ అదే క్లస్టర్ లో మళ్ళీ వేయడం, అవినీతిని ప్రోత్సహించే క్రమాలను వెంటనే అరికట్టాలి. రాయగఢం క్లస్టర్ గరుగుబిల్లి శ్రీనివాసరావు అవినీతిని అక్రమాలు అరికట్టాలి. రాయగఢం క్లస్టర్ సీసీ అవినీతి. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలోని 13 బంగారు కుటుంబాలకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి డిఆర్డీఏ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.
పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికైన 9 మందికి వ్యాపారుల కోసం 10 లక్షల రూపాయల చెక్కులు, 3 మందికి వినికిడి పరికరాలు మరియు పెద్దగంజం గ్రామానికి చెందిన కుంకాల వెంకరెడ్డికి ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ను కలెక్టర్ అందజేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి వారి బ్రెయిన్ చైల్డ్ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మన జిల్లాలో మొదటగా ఆయన P4ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి ఆనరబుల్ సీఎం ప్రోగ్రాంలో చిన్న కొత్తగొల్లపాలెం శనగంజాం మండల్లో దాని విధి విధానాల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయటం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది. దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా యంత్రాంగం P4 విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక 10% పీపుల్ని తీసుకోవడం జరిగింది. ఆ 10% పీపుల్ని కూడా మళ్ళీ మనం డోర్ టు డోర్ సర్వే చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు వచ్చి వీళ్ళందరినీ వీరిని కిరణ్ని వాళ్ళ భార్యని పిల్లల్ని అందరూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం పంచాయతీ సెక్రటరీ మోహన రంగారావుపై నిధులు దుర్వినియోగం మరియు 41A నోటీసుకు స్పందించని కారణంగా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీపై ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎంపీడీఓ పట్టించుకోకపోవడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోటేశ్వరరావు పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టర్ గారి వేటపాలెంకు సంబంధించి నిధులు దాని గురించి నా పేరు కాగిత కోటేశ్వరరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టర్ గారికి వేటపాలెం మండలం వేటపాలెం పంచాయతీ కార్యాలయానికి సంబంధించి సెక్రటరీ మోహన్ రంగారావు గారు నిధులు దుర్వినియోగం చేశాడని మా దృష్టికి వచ్చింది. ఆర్టీఐ ద్వారా 41A ఇంప్లిమెంట్ చేయడంలో కానీ నిధుల గురించి అడిగితే సమాధానం ఇవ్వటం, దాని గురించి నిధులు దుర్వినియోగం జరిగిందని మేము అతని మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము. కాబట్టి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించాలని మేము డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారిని కోరి ఉన్నాము. దాని మీద విచారణ చేస్తామన్నారు. ఇప్పటికీ చేయలేదు, వారం అయిపోయింది. మరలా దాని గురించి హెచ్చరించాము. ఆయన్ని విధుల నుంచి తొలగించాలని ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వకుండా ఉన్నందుకు ఎండిఓ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 41.83 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేసినట్టు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సహాయం ముఖ్యంగా వైద్య అవసరాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వంతో పాటు జనసేన పార్టీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం నుంచి అంతవరకు సహాయం చేయగలిగాం. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, సమాజంలో సమస్య పైన పరిష్కారం చేసే విధంగా సమస్య పైన స్పందించే మనస్తత్వం ఉంటేనే మన ప్రజా జీవితంలో ప్రజలకి మేలు చేయగలుగుతాం. సో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు 1 సంవత్సరం కాలంలోనే
2,50,00,000 వరకు మన ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి లేదా ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాల్లో చితికిపోతూ ఉంటాయి. వాళ్ళకి నమ్మకం ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా నిజాయితీగా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.